వ్యక్తిత్వం విషయంలో కావచ్చు, ఒక ప్రస్థానం విషయంలో కావచ్చు, మనం ఎలాంటి విషయాలను గుర్తు చేసుకోవాలి? ఎందుకంటే ఇందాక మురళీ మనోహర్ గారు అన్నట్టు ఈ కాలం వాళ్లకు పెద్దగా తెలియదు, ఇప్పుడున్న యూత్కి పెద్దగా తెలియని పరిస్థితి. బట్ ఎంత నాలెడ్జ్, ఎంత విజను, ఎంత దేశభక్తి, నిజంగా ఒక వ్యక్తిని మనము అంటే ఫాలో అవ్వాలి అంటే నిజంగా ఎలాంటి విషయాలు మనం చెప్పుకోవాలి ఎల్కే అద్వానీ గారి గురించి? ముందుగా కమిట్మెంట్ అండి. అంటే ఎన్నడూ తనకు సొంతంగా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఎప్పుడు అంటే దానికోసమే పనిచేసిన రోజులు లేవు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాకంటే వారి చరిత్ర మొత్తంలో బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఈ రామ జన్మభూమి రథయాత్ర ఇదంతా అయిపోయిన తర్వాత విత్ ఇన్ ది బీజేపీ అనండి, లేకపోతే సంఘ్ పరివార క్షేత్రం అనండి, లేకపోతే అంటే ఆర్ఎస్ఎస్ లో అనండి, ఎక్కడైనా కానీ దేశం మొత్తంలో కూడా అద్వానీ గారు అంటే ఇంకా అప్పుడు మోస్ట్ పాపులర్ లీడర్. అప్పుడు వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఉన్న సమయంలో కూడా అందరూ అద్వానీ గారిని కోరుకుంటుండగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వారే ఎవరితో కూడా పెద్దగా చర్చించకుండా ముందే ప్రపోజల్స్ పెట్టకుండా వాజ్పేయి గారిని రాబోయే ఎలక్షన్లలో మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పి డిక్లేర్ చేశారు. సో ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాము. అంటే చిన్న చిన్న పొజిషన్స్ కి కూడా అంటే ఎవరవుతారు ఎవరు రారు అన్న దాని మీద చాలా డిసిషన్స్ పార్టీలలో జరుగుతూ ఉంటాయి, ఏ పార్టీలో తీసుకున్నా గానీ. అట్లాంటిది ఇక అత్యున్నత స్థానం ఏదైతే ఇక ఈ భారతదేశంలో అంతకంటే ఎక్కువ కోరుకునేది ఏమీ లేదు. రాష్ట్రపతి స్థానం అనేది ప్రోటోకాల్లో ముందైనా కూడా ఇక మోస్ట్ పవర్ఫుల్ అని అంటే అది ప్రజల ద్వారా ఎన్నుకోబడి డైరెక్ట్ గా రావడం అనేది ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి స్థానం. దానికే నేను కాదు వాజ్పేయి గారు అని చెప్పి అది అందరూ మిమ్మల్ని కోరుకుంటుండగా, అంటే మీకు అసలు పూర్తిగా సపోర్ట్ ఉండగా, అండ్ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా డిక్లేర్ చేయడానికి అసలు ఎందుకు ఆ నిర్ణయం చేశారని చెప్పి పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అందరూ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. అంటే విత్ ఇన్ ది పార్టీయే కానివ్వండి, విత్ ఇన్ ది సంఘే కానివ్వండి, మిత్రులే కానివ్వండి, అందరూ ఈ టైంలో ఇది అసలు కరెక్ట్ డిసిషన్ అయినా, అసలు మీరు కదా అవ్వాల్సింది, మీరు సింబల్ అన్న టైప్ లో. అంటే లేదు, పార్టీకి కాజ్ కి మోర్ దెన్ పార్టీ కాజ్ ఫస్ట్, దాని తర్వాత పార్టీకి ఈ విధంగానైతేనే కరెక్ట్ గా అవుతుంది. ఎందుకంటే అప్పట్లో ఆ ఉద్యమం జరిగి ఇదంతా అయినప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది బయటి వారైనా కానీ, ఇప్పుడు ఒకవేళ మనము కోalition గఠబంధన్ అంటారు కదా, ఆ కూటమి ఏర్పరిచి మనం ప్రభుత్వం ఏర్పరచాలన్నా కానీ మన పార్టీని రిప్రజెంట్ చేసేది వాజ్పేయి గారు అయితే ఇంకా ఎక్కువ ఆమోదం ఉంటది, పార్టీ అవకాశాలు మెరుగవుతాయి. పార్టీ కోసం అని చెప్పి అంటే మనము ఎదగాలి అని అంటే ఇగో వాజ్పేయి గారు ముందుంటేనే అది సాధ్యము. నేను ఉండడం కన్నా వారు ఉండడం వల్ల అది ఎక్కువగా త్వరితగతిన సాధ్యమవుతుంది, ఎక్కువగా సాధ్యమవుతుంది అని చెప్పి ఆ విధంగా అసలు పర్సనల్ గురించి అనేది ఆలోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా అనేది కాదండి అసలు. అంటే లైఫే ఒక కాజ్ కోసము, ఒక ఐడియాలజీ కోసము, ఒక కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ఇంకా ఈ అంటే రేర్లీ డూ వి సీ. మీరు ఇండి అలయన్స్ అని అంటారు, అందులో చూడండి ఒక్కొక్కళ్ళు అసలు నా పేరు చెప్పలేదని అసలు అలయన్సే స్టార్ట్ అయిన 6 నెలలకి మొత్తం కుప్పకూలిపోతుంది. మీరు పార్టీల్లో వ్యక్తులే కానివ్వండి, ఏ పార్టీల్లో అయినా కానీ ఎన్నో గొడవలు అవుతుంటాయి. ఎవరు ఇది అవ్వాలి అంటే ఎవరు ఇది అవ్వాలి అని చెప్పి. అట్లాంటిది అద్వానీ గారు అండ్ లైఫ్ లాంగ్ ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు, వారు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. ఎంత డిగ్నిఫైడ్ గా, అంటే అవన్నీ అంటే దానికన్నా పెద్ద కాజెస్ లో పనిచేశారు కదా వారు. ఒక ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్పుకున్నాం, దాదాపు 500 సంవత్సరాల తర్వాత రాముల వారు మళ్ళీ అయోధ్యకు వచ్చారు. సో అట్లాంటి దాన్ని మేబీ ఇంకొక 50 సంవత్సరాలు పట్టేదో, 100 సంవత్సరాలు పట్టేదో, మరి లేకపోతే అసలు జరగకనే పోయేదేమో, కాలం ఎట్లా ఉండేదో తెలియదు. కానీ వారి రథయాత్ర ఏదైతే తీసుకున్నారో దానితో మొత్తం ఇండియా గ్యాల్వనైజ్ అయిందండి అయోధ్య రామ మందిర కాజ్ వెనకాల. దాంతో కదా ఈ రోజు మనం ఇది చూసాము. సో అది అంటే మేబీ హీ వాజ్ బార్న్ ఫర్ ఈవెన్ హయ్యర్ బిగ్గర్ కాజెస్ అని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా వారు అరే నాకు ఇది అవ్వలేదే అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు కనిపించలేదు. అండ్ అట్లా అనుకునేవారైతే అసలు తన చేతిలో ఉన్నదాన్ని తీసి లేదు, ఇది ఈ సమయంలో ఇంకొకరు ఉంటేనే, వాజ్పేయి గారు ఉంటేనే మన కాజ్ అయినా కానీ, మన పార్టీ అయినా కానీ, మన ఐడియాలజీకి అయినా కానీ అధికంగా లబ్ధి చేకూరుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పి వారు అసలు ఏ మాత్రము తన గురించి ఆలోచించకుండా డిసిషన్స్ చేశారు.
అది ఇంకా అదే అంటే ఆ ఏమాత్రం స్వార్థభావం లేకుండా ఉన్నారు చూసారా, అట్లాంటి వాళ్ళు, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడే పెద్ద పెద్దవి పాసిబుల్ అవుతాయి అనేది అది ఒక్కటే సింపుల్ థింగ్ నేను నేర్చుకున్నదానండి. వేరే వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను. వారి బుక్స్ ఉన్నాయి, మనకి అదృష్టం లేకపోతే డైరెక్ట్ గా వారున్న సమయంలో, వారు యాక్టివ్ గా ఉన్న సమయంలో మనం లేకపోయి ఉంటే చాలా బుక్స్ ఉన్నాయి. అందులో జుగల్బందీ అని ఒక బుక్ ఉంటది, అది మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ బుక్. అది వినయ్ సీతాపతి గారు రాశారు, వాజ్పేయి గారిది అద్వానీ గారిది, ఇద్దరి గురించి ఉంటది. హైలీ రికమెండెడ్. ఐ వుడ్ సే, అంటే నేను ఇతరులకు అడ్వైజ్ చేసేంత పొజిషన్ లో లేను కానీ, బట్ ఐ వుడ్ సే నేను నేర్చుకున్నది అయితే ఇది, నేను ఇంప్రెస్ అయింది అయితే దీంతో, నేను ఐడియల్ గా తీసుకునేది వారిని ఈ విషయంలో. సాయి గారు, యాక్చువల్లీ కిషోర్ రెడ్డి గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. నిజానికి అంటే అత్యున్నతమైన పొజిషన్స్ కోసమనే, అంటే ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తారు, అందులో కొత్త ఉన్నత పదవికి వెళ్ళాలని ఆకాంక్షించడం జరుగుతూ ఉంటది, దాంట్లో తప్పేం లేదు. బట్ అద్వానీ గారు అంటే ఇందాక కిషోర్ రెడ్డి గారు రైట్లీ సెట్, చాలా అద్భుతమైన మాట అది. ఇందాక వారు 96 లోది సంఘటన గురించి వారు చెప్పారు. 96 లో ఎప్పుడైతే భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఉండాలి అని అన్నప్పుడు అద్వానీ గారే డైరెక్ట్ గా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుని ప్రపోజ్ చేస్తారు. సో అది ఇందాక పోరెడ్డి గారు చెప్పింది. ఎందుకంటే అద్వానీ గారు ఉంటే కూటమి ధర్మం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన హిందుత్వ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ గానే కనపడతాడు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా కలుపుకుపోయేటప్పుడు కొంచెం ఇబ్బందులు రావచ్చు, లేకపోతే మనం ప్రభుత్వం ఉండడం ఇంపార్టెంట్, మనం ప్రభుత్వం ఫామ్ చేయడం ఇంపార్టెంట్, దేశానికి మంచి చేయడం ఇంపార్టెంట్. నేనే ప్రధాని కావాలనుకుంటే రేపు పొద్దున అందరూ కలవడం కష్టమైతే మొత్తానికే పోతుంది. అంటే ఆయన వ్యక్తిగతంగా నేను కాదు ప్రధానమంత్రి ఆకపోయినా పర్లేదు, బట్ వాజ్పేయి గారు నాకు ఉండాలనే వాజ్పేయి గారిని ప్రపోజ్ చేశారు. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే అది కాన్పూర్ సెషన్ ఏదో అంటారు, అప్పుడు కాన్పూర్ లో జరిగినటువంటి జాతీయ సభలు భారతీయ జనసంఘ్ టైంలో, జనసంఘ్ కి ప్రెసిడెంట్ గా వాజ్పేయి గారు అద్వానీ గారిని ప్రపోజ్ చేస్తారు. అద్వానీ గారు ప్రెసిడెంట్ అవుతారన్నమాట భారతీయ జనసంఘ్ కి. బలరాజ్ మధోక్ గారిని ఆయన వెళ్ళిపోతారు బయటకి. బలరాజ్ మధోక్ గారు అప్పటికి ఆర్ఎస్ఎస్ స్టాల్వర్ట్ లీడర్. సో ఆయన ఇప్పుడు 1973 అనుకుంటాను, 73లో జనసంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ గారిని ప్రపోజ్ చేసింది వాజ్పేయి గారు. అప్పుడు వాజ్పేయి గారు అన్న మాట ఇది, ఇప్పుడు మీరు అటల్జీ అటల్జీ అని అంటున్నారు అందరూ, అప్పటికి అటల్జీ చాలా పాపులర్ లీడర్ కదా, చాలా అద్భుతమైన ప్రసంగాలు అవన్నీ ఉండేది. ఇప్పుడు అందరూ అటల్జీ అటల్జీ అంటున్నారు, రేపు పొద్దున అద్వానీజీ అద్వానీజీ అని మీరే కొనియాడతారు చూడండి అని 73లో అన్నారు ఆయన. కట్ చేస్తే 96 వచ్చేసరి అద్వానీ గారు అయోధ్య మూవ్మెంట్ తోటి పాపులర్ లీడర్ అయిపోయారు. అండ్ అటల్జీ కూడా చాలా ఉదాత్తమైనటువంటి లీడరే, బట్ అట్ ద సేమ్ టైం పాపులారిటీ వైజ్ అద్వానీజీ ఈ దేశంలో నా పార్టీని నడిపించేది ఈయనేమో అనుకుంటున్న టైంలో ఆయన మళ్ళీ పక్కకు జరిగి అటల్జీని ప్రధానమంత్రిని చేశారు. సో దేశ హితం కోసం, దేశం కోసం పలానా టైంలో పలానా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు నేను కాదు ఇంపార్టెంట్, వ్యక్తి కాదు ఇంపార్టెంట్, ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్ లేకపోతే దేశం ఇంపార్టెంట్ అని అనుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఈ రోజుకి మనం గుర్తించుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.